అందరికీ నమస్తే. వెల్కమ్ టు మంజూస్ వరల్డ్. ఏంటి హ్యాపీ బర్త్డే డెకరేషను చూపిస్తున్నానని అనుకుంటున్నారా? చూసి ఎలా ఉందో చెప్పండి. ఈ హ్యాపీ బర్త్డే డెకరేషను మన ఇంటి దగ్గరున్న పిల్లల ద్వారా వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను చేయిస్తున్నానన్నమాట. ఇంతకీ మీరు బర్త్డే ఎవరిదని చెప్పలేదని అనుకుంటున్నారు కదా. ఇదిగో ఇప్పుడు చూడండి. చూసిన వెంటనే మీకు నేను చెప్పాల్సిన పని లేకుండానే అర్థమైపోతుంది. మా వారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామనే ఉద్దేశంతో నేను ఇలా రెడీ చేస్తున్నానన్నమాట. నేను మా వారైతే పుట్టినరోజు నాడు ఎప్పుడూ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకోము. మామూలుగా గుడికి వెళ్ళడం, అలాగే హోటల్కి వెళ్ళడం, లేకుంటే ఇంట్లో ఏదైనా ఇష్టమైంది చేసుకొని తినడం తప్పించి కేక్ కట్ చేయడం అలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇక నేనైతే మా పెళ్లి రోజు అయితే మాత్రము నేను మా వారికి అప్పుడప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తానన్నమాట. ఇక మా వారి పుట్టినరోజు వచ్చే లోపల ఈయన చాలామందికి చాలా రకాలుగా దగ్గరుండి ఫంక్షన్స్ చేస్తారు. కాకపోతే మా వారికి మాత్రము ఎవరు చేయరు అనే ఆలోచన ఎందుకో నాకైతే వచ్చి ఈయనకి తెలియకుండా సర్ప్రైజ్గా బర్త్డే సెలబ్రేట్ చేస్తామనే ఉద్దేశంతో మన ఇంటి దగ్గరున్న పిల్లల దగ్గర వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇలా రెడీ చేశానన్నమాట. చాలా సింపుల్గా చాలా బాగా చేశారు. చూడండి ఇంకా ఏం చేస్తున్నారో. అప్పుడప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి బర్త్డేలు వస్తే గాన మన ఇంట్లోనే ఇలా సర్ప్రైజ్గా చేసేవారనమాట. అదే మాట నేను మా వారికి కూడా చెప్పాను. పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే అంట ఇక్కడ చేసుకుంటారని. ఆ మైండ్తోనే ఆయన అలా ఉండిపోయారు. ఆయన ముందరే డెకరేషన్ చేస్తే కూడా ఆయనకి అస్సలు అనుమానం రాలేదు. శ్రీవారు అని రాసేటప్పుడు మాత్రము పిల్లలు అంకుల్ స్నో వైట్ మర్చిపోయాము తీసుకురండి అని చెప్పారు. ఇక ఆయన బయటకు వెళ్ళి స్నో వైట్ తెచ్చాక డోర్ ఓపెన్ చేసేటప్పుడు మేము ఎంత బాగా సర్ప్రైజ్ ఇచ్చామో చూడండి. చూసారా, మా వారిని చాలా సంతోషంతో షాక్ అయ్యారు. ఇక నేను మా వారిని కేక్ కట్ చేయాలి, డ్రెస్సెస్ చేంజ్ చేసుకురమ్మన్నాను. ఆయన వచ్చే లోపల మా శ్రీవారి గురించి ఓ 4 మాటలు మాట్లాడుకుందాం. అందులో ఆయనలో నాకు నచ్చినవి మొదటగా అయితే మా శ్రీవారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. అది నేనే కాదు, బయట వాళ్ళు ఎవరైనా కానీ ఆయన చాలా మంచి వ్యక్తి అనే చెప్పాల్సిందే. అంత మంచిగా అందరి దగ్గర ఉంటారనమాట. ఇక రెండో విషయం ఏమంటే, నాకు పెళ్ళైనప్పటి నుంచి మా నాన్న, అన్న నన్ను ఎలా చూసుకునేవారో అలాగే చూసుకునేవారనమాట. మొత్తానికి నాకు అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వచ్చిన ఫీలింగ్ అయితే అస్సలు లేదు. ఇక ముచ్చటగా మూడో మాట అయితే ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లు లేదనమాట. ఇక నాలుగో మాట వచ్చి నాకైతే ఇంటి పని కానీ బయట పని కానీ ఏ పనుల్లో అయినా నాకు చేదోడు వాదోడుగా ఆయన చాలా సాయపడతారు. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలనే చెప్పుకోవాలి. కేక్ కటింగ్ అయిపోయాక మిగతావి మాట్లాడుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Cake
ఆ. ఈ కేక్ ఎవరిదని చూస్తున్నారా? నా బర్త్డే రోజు మన ఇంటి దగ్గర ఉన్న పిల్లలు సర్ప్రైజ్గా కేక్ తీసుకువచ్చి నన్ను కేక్ కట్ చేయమన్నారు. బర్త్డే రోజు ఇలా కేక్ కట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. కాబట్టి నేను కూడా మా వారి వీడియోలోనే ఇది యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నానన్నమాట. మా వారి బర్త్డే అయితే మార్చి 2, నాదైతే మార్చి 28. ఇప్పుడు మా ఇద్దరి బర్త్డే సెలబ్రేషన్స్ ఒకే వీడియోలోనే చూపిస్తున్నాను. నా మీద కొట్టదురా అంకుల్ బట్ అంకుల్ మీద కొట్టాలా ఇట్లే ముందర కళ్ళే అయిపోయిందా ఇప్పుడు ఉంటా అంకుల్ ఓకే ఒక సెకండ్ చూడు. మా వారి గురించి ఇంకేమైనా విషయాలు చెప్పాలంటే చాలా మంచి విషయాలున్నాయి. అవన్నీ చెప్తూ పోతే ఈ వీడియో మొత్తము ఆయన గురించే చెప్పాల్సి ఉంటుంది. మా ఇద్దరి బర్త్డే వీడియోలు ఎప్పటికీ స్వీట్ మెమరీగానే ఉండిపోతుందని అనుకుంటున్నాను. ఇక మా వారి బర్త్డే జరిగిన రోజు మాత్రము నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆయనకి సర్ప్రైజ్గా నేను ఫస్ట్ టైము బర్త్డే సెలబ్రేట్ చేశాను. మా వారు కూడా చాలా సంతోషంగా బర్త్డే సెలబ్రేషన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మా వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను. మా వారికి పిల్లలంటే చాలా ఇష్టము. కాబట్టి మన ఇంటి దగ్గరున్న పిల్లల్ని మాత్రమే కేక్ కట్ చేసే సమయానికి రమ్మని పిలిచాను. పిల్లలందరూ వచ్చాక ఇల్లు అయితే చాలా సందడిగా ఉన్నది. ఇక వారందరూ అయితే రావడము, కేక్ కట్ చేయడము, వారికి పెట్టడము, ఇలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వచ్చిన పిల్లలందరూ మా వారికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఉంటే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వచ్చిన పిల్లలందరికీ స్నాక్స్తో పాటు కేక్, చాక్లెట్ కూడా పెట్టాను. ఇక ఆ రోజు మేమందరము మా వారితో పాటు ఎవరికి తోచిన విధంగా వారు ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. నా లైఫ్లో మా వారికి ఇక మీదట సర్ప్రైజ్ ఇలాంటివి ఇస్తానో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రము చాలా బాగా సర్ప్రైజ్ చేశానని అనిపించింది. ఎప్పటికీ మా వారికి మాత్రము ఈ బర్త్డే స్వీట్ మెమరీగానే ఉండిపోతుందని అనుకుంటున్నాను. ఇక బర్త్డే అయిపోయాక ఆ రోజు సాయంకాలము మా ఇంటి దగ్గరలో ఉన్న విజార్డ్స్ హోటల్కి వెళ్ళాము. మీరు కూడా ఒకసారి చూడండి. ఇక ఆ రోజు హోటల్లో ఈరోజు స్పెషల్ ఏమని అడిగితే వాళ్ళు బాహుబలి థాలి అని చెప్పారు. అందులో 30 ఐటమ్స్ దాకా ఇస్తామని చెప్పారు. ఇక అదే ఐటెంని మేము ఆర్డర్ పెట్టాము. ఆ ఐటమ్స్ అన్నీ చూసిన వెంటనే మాకు కడుపు నిండా తిన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఐటమ్స్ అయితే చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ అయితే వాటి పేర్లు కూడా మనకు తెలియవు, అలా ఉన్నాయి.
హోటల్లో మేమందరము చాలా బాగా తృప్తిగా తిని చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక ఇంటికి తిరిగి వచ్చేసామన్నమాట. మొత్తానికి మా వారి బర్త్‌డే అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ఆశీస్సులు మా ఫ్యామిలీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.